అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై అటు దాడుల పర్వం కొనసాగుతుంది. ఏదైతే ఇటీవల కాలంలో చెప్పులతో దాడి చేసినటువంటి దుండగులు తాజాగా విజయవాడలో రాళ్ల దాడికి దిగినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన కనుపాప కూడా కొద్దిగా దెబ్బ తినడం జరిగింది. అయితే ఈరోజు ఆయన అంతా కూడా బస్సు యాత్రను పూర్తిగా విరామం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అసలు ఎందుకు ఇంత విధంగా దాడులు చేయడాన్ని ఎలా చూడొచ్చు? నిజంగా ఇదే కదా ఈరోజు ప్రజలలో ఆయనకు వస్తున్న ఏదైతే మద్దతు కానివ్వండి, ప్రజలు పలుకుతున్న ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి మరి అవన్నీ కూడా ఓర్వలేక ఈరోజు ప్రతిపక్షాలు నిజంగా వాళ్ళు ఊహించిన విధంగా, వాళ్ళకు ఊహకు అందని విధంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వారి వైపు ఉండారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వేల సంఖ్యలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది, స్వాగతం పలకడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఓర్వలేకనే మరి ఈరోజు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం అనేది నిజంగా చాలా దారుణం, మరి హేయమైన చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలను. మరి ఈ పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఎలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారికి. మరి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో కూడా చేశాడు, మరి ఇప్పుడు కూడా చేస్తాడు, రాబో రోజుల్లో కూడా చేస్తాడు. మరి ఇలాంటిది ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఒక రాయితో దాడి చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి ఈరోజు ప్రజలతో మమేకమై ప్రజలతో ముందుకెళ్తుంటే మరి ఈరోజు రాళ్లతో దాడి చేయడానికి ఈరోజు పూనుకోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే పోలీస్ యంత్రాంగానికి అంతా కూడా మరి దీనికి కారకులు ఎవరు చేశారు, దీని వెనక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉందో మరి వాళ్ళన్నీ కూడా నెగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎంతటి వారైనా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకునికి కూడా స్వేచ్ఛ ఉంది. ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వాళ్ళు ఏం చేశారు, రాబో రోజుల్లో ఏం చేస్తారని చెప్పి మరి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు బస్సు యాత్ర ప్రారంభించిన నాటి నుంచి కూడా మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు వేల సంఖ్యలో మరి ఆయనకు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సభలు పెట్టినా కూడా మరి కదిలిరా అని చెప్పినా కూడా ఎవరు కూడా ప్రజలు కదలడం లేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకనే మరి ఇలాంటి ఏదో ఒక రకంగా ఈ బస్ యాత్రను మరి దాన్ని ఆపాలి అనే ఒక కుట్రలో భాగంగానే మరి నిన్న జరిగిన సంఘటన అని చెప్పి కూడా నేను ఖరాఖండిగా చెప్పగలను. మరి ఈ సందర్భంగానే మరి ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైన మరి వాళ్ళను శిక్షించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఒకటే ప్రజలందరూ కూడా గమనించాలి, మరి ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, మరి ఏ నాయకుడు మన కోసం తప్పిస్తున్నాడు, మరి ఈరోజు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మరి ఎన్ని ఈ రకంగా దాడులు చేసినా కూడా మా నాయకుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజల ముందుకు వెళ్తాడు. ఎందుకంటే మా నాయకుడు నమ్ముకుంది పైన ఉన్న భగవంతుణ్ణి, తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజల్ని నమ్ముకున్నాడు కాబట్టి మరి ఆ దేవుడే అతన్ని కాపాడాడు కాబట్టి మరి ఆ దిశలోనే దేవుని పైన నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా ప్రజల్లోకి ముందుకెళ్తాడు. ఖచ్చితంగా ప్రజలు కూడా మరి ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మా నాయకుని యొక్క నినాదం వై నాట్ 175, ఖచ్చితంగా 175 స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు ప్రజలందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. ఎలా? ఖచ్చితంగా ఇది ఒక సీరియస్ విషయం కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి ఈరోజు ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈరోజు వెళ్తుంటే మరి అలాంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన రాళ్లతో దాడి చేయడం అనేది మరి గతంలో ఎక్కడన్నా మనం చూసామా? మరి అలాంటి పరిస్థితి ఎందుకు ఈ రాష్ట్రంలో ఉంది? మరి దీని వెనకల ఎవరుండారు అనేది నీకు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు దీన్ని ఖండించడం జరిగింది. స్వయాన ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ఖండించడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఎక్కడ ఉండకోకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా మరి వాళ్లకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారంగానే వివరించాల్సిన అవసరం ఉంది. మరి ఆ పరిస్థితిలో భాగంగానే ఈరోజు మా నాయకుడు ప్రజలకు వెళ్తున్నారు. మీరు కూడా ప్రజలకు వెళ్ళండి,
ప్రజల మద్దతు చూరగొనండి, అంతే తప్ప మరి ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమో మరి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మరి చంద్రబాబు నాయుడు పైన ఉంది. మరి అదేవిధంగా ఆయనకు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ పైన ఉంది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు ఒత్తాసు పలుకుతున్న ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓవైపు షర్మిల ఇప్పటికే ఏదైతే దాడి విషయాన్ని తీవ్రంగా ఖండించింది, అయితే ప్రతిపక్షాలు మాత్రం దాడి విషయాన్ని ఖండించడం లేదు. ఓవైపు వాళ్ళే దాడి చేసుకుని ఈ విధంగా కుట్రలు చేస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఎవరైతే ఖండించలేదో ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకు ఖండించలేదు? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన ఇలాంటి చర్య జరిగితే, దాడి జరిగితే ఎందుకు ఖండించలేదు? రేపు భవిష్యత్తు మీ పైన కూడా జరగచ్చు. మరి అలాంటప్పుడు ఏంటి దీని మర్మం ఏంటి? అంటే దీని వెనకల వాళ్ళ హస్తం ఉందనే కదా. ఎవరైతే ఖండించలేదో వాళ్ళ హస్తం ఉందని రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఒక ముఖ్యమంత్రి, ఆయన రాజకీయ పార్టీతో సంబంధం లేక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పేదల పక్షాన ఉండి మరి ప్రతి ఒక్కరిని ఆదుకున్న ముఖ్యమంత్రి, మరి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడిన ముఖ్యమంత్రి, మరి అలాంటి ముఖ్యమంత్రి పైన ఈరోజు రాళ్లతో దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మరి ఎవరైతే ఖండించలేదో మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరి ఈ కుట్ర వాళ్ళ దీని వెనకల వాళ్ళ హస్తం ఉందని చెప్పి కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా పెత్తందారుల మధ్య మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, ఈ యుద్ధం పేదల మధ్య పెత్తందారుల మధ్య జరగబోతుంది. మరి ఈరోజు పేదల పక్షాన నిలబడిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. మరి ఎవరైతే పేదలకు మేలు జరగకూడదని చెప్పి ఎవరైతే పెత్తందారులు భావిస్తున్నారో మరి ఆ పెత్తందారులకు కొమ్ము కాస్తున్న పార్టీల హస్తం ఈ కుట్ర వెనక ఉందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఒకవైపు ఈ పరిణామాలు జరుగుతున్నాయి, మరోవైపు చూస్తే ఆయన ఒంటరిగా చేసి టార్గెట్ చేసుకున్నటువంటి అటు షర్మిల కావచ్చు, ఇతరత్ర వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మా నాయకుడు ఒకటే చెప్పాడు, భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతాయి, కానీ నేను నమ్ముకుంది ఆ పైన ఉండే దేవుడిని, తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని. నేను ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్పి మొదటి నుంచి కూడా అదే మాట అంటున్నాడు. మరి ఇప్పుడు కూడా మరి ఎక్కడ కూడా అధైర్యపడకోకుండా మరి ప్రజల మద్దతు చూరగొని ప్రజలందరూ కూడా నా వైపు ఉండారని చెప్పి ఈరోజు ఏదైతే ఒక నమ్మిన ఏదైతే సిద్ధాంతంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను, ప్రత్యక్షంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. పరోక్షంగా కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ, మరి అదేవిధంగా సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా పరోక్షంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ మాట్లాడారో మరి అదే స్క్రిప్ట్ని ఈరోజు షర్మిలమ్మ గారు రిపీట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా గమనించారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మాట్లాడారో అదే స్క్రిప్ట్ ఈరోజు షర్మిలమ్మ ద్వారా మాట్లాడించడం జరుగుతుంది. మనం చూశాం కదా. మరి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళందరూ కూడా ఒక వేదిక పంచుకొని వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి మనం చూశాం. షర్మిలమ్మ గారు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంచుకున్న వేదికను వాళ్ళందరూ కూడా పంచుకొని వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనకల చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. ఈరోజు షర్మిలమ్మ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మరి చంద్రబాబు నాయుడు మరి స్క్రిప్ట్లో భాగంగానే ఆమె మాట్లాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పార్టీలు ఖండించకపోవడం, ఒక రకంగా వారే ఈ కుట్రలు చేసి ఉంటారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు డిప్యూటీ మేయర్ మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎలా చూడొచ్చు దాడిని? సార్, ఒకటే దీన్ని మనము మొదటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తప్పేంటి? పేదలకు ఇల్లు ఇవ్వడమా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో అమరావతి అని చెప్పి భ్రమరావతి చేసింటే దాన్ని ఎక్కడైతే మన దుర్గమ్మ గుడి దగ్గర కానీ, అలాగే మన బెంచ్ సర్కిల్ కాడ కానీ, ఈరోజు మంగళగిరిలో కానీ చకచక పనులన్నీ కంప్లీట్ చేసి బ్రిడ్జీలన్నీ ఆర్ఓబీలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే అంబేద్కర్ యొక్క స్మృతివనాన్ని పూర్తిగా నిర్మించి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అంతేకాకుండా 55,000 మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే రాజధానిని అభివృద్ధి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప? అంటే
వీళ్లకు నచ్చకపోతే చంద్రబాబు నాయుడు యొక్క వర్గీయులకు కావచ్చు, చంద్రబాబు నాయుడు యొక్క కులస్తులకు కావచ్చు, చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ మనుషులకు కావచ్చు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే సాక్షాత్తు ఎన్టీ రామారావు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీ అందరూ కూడా చూశారు. ఆ రోజు హైదరాబాద్లో చెప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎందుకు మనం భావించకూడదు వాళ్ళే రాళ్ళు వేపించారని చెప్పి? పొరపాటున అది ఏదో పైన తగిలింది కాబట్టి దేవుని దయతో ఈరోజు సంతోషం. కనీసం ఏదో దెబ్బ తగిలింది, కొంచెమన్నా తగిలిందని చెప్పి మనం సంతోషపడాలా? ఒక కన్నుకు తగిలింటే ఒక సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎంత బాధ, ఏమి ఆ కన్ను తిరిగి వస్తుందా? ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలు ఖండిస్తూ ఉన్నాయి, మరి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి కూడా కనీసం చీమ కుట్టినట్టు లేదు. ఎందుకు ఎవరు చేసినా కూడా తప్పే, దీన్ని మనం అందరం కూడా ఖండించాలని చెప్పి ఒక్క మాట తెలుగుదేశం పార్టీ మాట్లాడడం లేదు. అంటే తెలుగుదేశం పార్టీకి బలమైన చోట, వాళ్ళ కులస్తులు ఉన్న చోట, వాళ్ళ పెత్తందారులు ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయకూడదా? పేదల పక్షాన మాట్లాడకూడదా? మరి అటువంటి సంఘటన ఇటు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి జరిగిందంటే ఇంతవరకు భారతదేశంలో రెండు సంఘటనలు. ఒకటి ఆనాడు ఎన్టీ రామారావు మీద చెప్పులేసినటువంటి సంఘటన, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేసిన సంఘటన. మరి ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నాయో పచ్చ మీడియా మరి ఇవన్నీ కూడా వాళ్ళకి కనపడవా? ఖండించాల్సినటువంటి బాధ్యత లేదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత లేదా? మరి ఏది ఏమైనా కూడా మేము దేవుని నమ్ముకున్నాం, ప్రజలను నమ్ముకున్నాం, ఖచ్చితంగా ప్రజల్లోకి పోతాం. ఖచ్చితంగా పేదల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అఖండమైన మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉంటాం. ప్రజాస్వామ్య రక్షణలో భాగస్వామ్యం కావాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండించకపోవడం విచారకరం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీపైనే అనుమానాలు వ్యక్తం అయ్యే పరిస్థితి కూడా ఉందన్నటువంటి భావన మనతో పట్టినటువంటి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.